ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. హలో ఫ్రెండ్స్. హిందుస్థాన్ ఈ ప్రపంచానికే ఈ ఒకటే హిందుస్థాన్ అండి. ఈ ప్రపంచంలో క్రైస్తవులు ఉన్నారు, ఎన్నో దేశాలు ఉన్నాయి అండి. ముస్లిమ్స్లు ఎన్నో దేశాలు ఉన్నాయి. కాకపోతే హిందుస్థాన్ ఒక్కటే అండి. హిందుస్థాన్. ఎస్. ఈ హిందుస్థాన్ అయినా ఈ ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళ దృష్టితో చూస్తున్నారన్నమాట. ఈ హిందుస్థాన్ మాదైపోవాలి. కానీ ఈ హిందుస్థాన్ అందరిది కూడా. ఇది మాది అని పర్సనల్గా మేము తీసుకుంటామని కాదు. అందరిది, ప్రపంచ దేశాలు అందరిది. ఇది అమ్మ మదర్ ఇండియా అండి. ఎస్. ఈ మదర్ ఇండియాకే మనమందరము జన్మించాము. ఈ సత్య సంఘటనలో మీ మనసుతో ఈ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతుంది. ఎస్. ఈ హిందుస్థాన్తో, ఈ అమ్మతో, ఈ ప్రపంచ దేశంలో ఏ దేశస్తులైనా సరే కపట రాజకీయం చేస్తే వారికి మోసం. ఎస్. ఒకవేళ ఈ హిందుస్థాన్ మీద మనము బాంబ్ బ్లాస్ట్లు చేస్తామంటే ఇది హిందుస్థాన్ మునిగిపోతే ఇక్కడ బంగాళాఖాత సముద్రము పొంగేస్తుంది. అక్కడ కాశ్మీర్ బర్ఫ్ పగులుతుంది. అయితే ఇది మునిగిపోతే అక్కడ పాకిస్తాన్ ఉండదు, అక్కడ చైనా కూడా ఉండదు, అక్కడ నేపాల్ దేశ్, బంగ్లాదేశ్, రష్యా, అమెరికా అంతా మునిగిపోతుంది. ప్రపంచం మునిగిపోతుంది. ఈ సత్యమైన మాటలు. అందుకని హిందుస్థాన్తో మనము కపట రాజకీయం చేయకూడదు. ఇది అమ్మ, అందరికీ అమ్మే. ఈ హిందుస్థాన్లో హిందూ సాంప్రదాయంకి, ఈ ప్రపంచానికి హిందూ సాంప్రదాయం, సంస్కృతి, సాంప్రదాయ దేశం మనది. ఈ సంస్కృతి సాంప్రదాయ దేశంలోనే హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, సిక్ ఉన్నారు, అందరూ ఈ లోపలే ఉన్నారండి. కాకపోతే మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. 9 అంకెల అంకితం రూపంలోనే ఉన్నారు. దేవుడు వల్ల అక్కడున్నాడు, దేవుడి ఇల్లు ఎక్కడున్నాడు, దేవుడు వల్ల ఎక్కడో ఉన్నాడు. మాకు మా మనసు మాకు అర్థం కావట్లేదు. మాకు ఏంటి ఏదంటే కాదు. 9 అంకెల అంకితం రూపంలోనే మన మనసుల్లో అండి, మన ఇంటిల్లో నివసిస్తుంది. ఆయమే పార్వతి లక్ష్మి సరస్వతి రూపదర్శనంలో ఉంది. ఇది సత్యమైన మాట. ఓం సత్యం.